రాజమండ్రిలో ట్రాఫిక్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. పలు కూడళ్లలో సిగ్నల్ లైట్లు, ప్రధాన సెంటర్లలో ఏర్పాటు చేసిన నిఘా నేత్రాలు పనిచేయడం లేదు. సిగ్నల్ల కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో నేరాలు జరిగితే ఆధారాలు దొరకడం లేదు. వీటన్నింటినీ గాడిలో పెట్టాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. పోలీసులు కూడా ఈ సమస్యను లైట్ గా తీసుకున్నారు. గోదావరి పుష్కరాల సమయంలో రాజమండ్రిలో ట్రాఫిక్ ను కంట్రోల్ చేసేందుకు పెద్ద ఎత్తున చర్యలు తీసుకున్నారు. ప్రధాన కూడళ్లలో సిగ్నల్ లైట్లు, చిన్న చితక రోడ్లపైన సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అయితే ఇది 3 నెలల ముచ్చటగానే మిగిలింది. 4 నెలల వ్యవధిలోనే ఇవి పనిచేయటం మానేశాయి. దీంతో వాహనంతో రోడ్డెక్కిన నగరవాసికి చుక్కలు కనిపిస్తున్నాయి. సిగ్నల్స్ లేకపోవడంతో ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ స్తంభించిపోతోంది. నగరానికి వేల సంఖ్యలో వచ్చే వాహనాలను కంట్రోల్ చేయలేక పోలీసులకు తలబొప్పి కడుతోంది. ఒక్కో ట్రాఫిక్ పోలీసుపై పనిభారం అధికమవుతోంది. ట్రాఫిక్ సిగ్నల్స్ లేకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. పరిస్థితి రోజురోజుకు మరింత దిగజారుతోంది. ఎలాగోలా ట్రాఫిక్ ను నియంత్రించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు పోలీసులు. గోదావరి పుష్కరాల సమయంలో ఏర్పాటు చేసిన చాలా సీసీ కెమెరాలు ఇప్పుడు పనిచేయటం లేదు. పుష్కరాల అనంతరం ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించేందుకు వాడతామని, ఫుటేజ్ను పరిశీలించి చలానాలు విధిస్తామని హోంశాఖ ప్రకటించింది. అయితే వాటి నిర్వహణ అటకెక్కింది. పుష్కరాలకు ముందే నగరంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినా వీటి బాధ్యతను చూస్తున్న సంస్థకు బిల్లులు చెల్లించకపోవడంతో నిర్వహణను గాలికొదిలేసేసింది. ఎవరూ పట్టించుకోకపోవడంతో కేబుల్స్ కూడా పూర్తిగా ధ్వంసం అయ్యాయి. వీటిని పునరుద్ధరించాలని స్థానికంగా పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి. అనేక అవస్థలు పడుతున్నారు. ఈ రోజు ఎక్కువ చోట్ల రాజమండ్రిలో చాలా చోట్ల సిగ్నల్ లైట్లు పనిచేయకపోవడం, 2 రోజులు సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో ప్రజలకు అనేక ఇబ్బందులు, రకరకాల దొంగతనాలకు కూడా గురే పరిస్థితులు కనబడుతుంది. కాబట్టి పుష్కరాల సందర్భంలో ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు పెట్టింది తప్ప ఒక సీసీ కెమెరా కానీ ఒక సిగ్నల్ కూడా నాణ్యత లేని పరిస్థితి. కాబట్టి ప్రభుత్వం అన్ని ఇట్ల మీద చర్యలు తీసుకుని నాణ్యత కలిగిన సీసీ కెమెరాలు, సిగ్నల్ పెట్టని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ట్రాఫిక్ సిగ్నల్స్ సరిగ్గా పనిచేస్తే వాహనదారులకు ఇబ్బందులు తప్పుతాయి. పోలీసులకు పని భారం తగ్గుతుంది. యాక్సిడెంట్లు జరగకుండా ఆపొచ్చు. ఏదైనా నేరం జరిగినప్పుడు కేసు విచారణలో సీసీ కెమెరాలు తిరుగులేని ఆయుధంగా ఉపయోగపడతాయి. వీటిని పునరుద్ధరించడంలో ఎందుకు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నట్టు